Salute! Ada! Salute! Ada! Salute! Ada! यमुना गंगा उन्हें जागे तब शुभाशिष मागे गाहे तब जय गाथा फलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय 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 हे వీటికి ప్రియాంబుల్ని చెప్పాల్సింది మన విద్యార్థులకు వస్తున్నాను. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, is constituted. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జెండా పాట. రిగున సాగిపో మనము రంగుల జెండా రిగున సాగిపో రంగుల జెండా మనము రంగుల జెండా. థ్యాంక్ యూ. అలాగే మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శ్రీమూర్తి గారు భారతదేశానికి రాజ్యాంగం తయారు చేయడానికి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేశారు. దీని అధ్యక్షులుగా దీనికి చైర్మన్గా బాబు రాజేంద్ర మేధ గారిని ఎన్నికేయడం జరిగింది. అదేవిధంగా దీనికి 1947 ఆగస్టు 29వ తేదీన అంబేద్కర్ గారిని రాజ్యాంగ కమిటీ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా ఏర్పాటు చేశారు. ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను అదేవిధంగా మన దేశం యొక్క ప్రజల యొక్క స్థితిగతులను పరిగణలో తీసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఆ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. భారత రాజ్యాంగానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. అదేవిధంగా రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి రావడం జరిగింది. ఈరోజు భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా మారింది. ఈ రకంగా అద్భుతమైన మనకి భారతదేశం రావడం ఏర్పడడం జరిగింది. ఈ భారతదేశంలో మనం అందరూ జన్మించినందుకు ఎంతగానో గర్వపడాలి. పిల్లలందరూ వచ్చిన సూచన పిల్లలందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని అనుసరించి నీతిగా నిజాయితీగా ఉండి మంచి అలవాట్లు అలవర్చుకోవాలి. ఈ వయసులో మీరు ఎంత నిబద్ధతతో కలిగి ఉంటారో మీ జీవితం కూడా అంతే అద్భుతంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు స్కూల్ ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.